ఒక పట్టణంలో ఒక శిల్పి ఉండేవాడు. రోజంతా రాళ్లను చెక్కి విగ్రహాలు తయారు చేసేవాడు. ఒకరోజు తాను చాలా అలసిపోయి, నేను ఎందుకు ఇంత కష్టపడాలి, రాజులా ధనవంతుడినైతే బాగుండేది అని అనుకున్నాడు. ఆ రాత్రి ఒక దివ్య స్వప్నం వచ్చింది. అందులో అతను రాజుగా మారాడు. మొదట సంతోషించాడు, కానీ కాసేపట్లో సూర్యకిరణాలు వేడిగా తగలడంతో ఇబ్బంది పడ్డాడు. వెంటనే నేను సూర్యుడిలాగా శక్తివంతుని కావాలి అనుకున్నాడు. తర్వాత అతను సూర్యుడయ్యాడు, కానీ మేఘాలు అతన్ని కప్పేశాయి. మేఘమే బలవంతుడని భావించాడు. తర్వాత మేఘమయ్యాడు, కానీ గాలి దాన్ని తోసేసింది. అప్పుడు గాలే గొప్పది అనుకున్నాడు. గాలిగా మారిన తరువాత ఒక పెద్ద కొండను కదపలేకపోయాడు. అప్పుడు గ్రహించాడు, కొండే బలమైంది. వెంటనే కొండగా మారాడు. కానీ కొద్దిసేపటికి ఒక చిన్న రాతి శిల్పి తన కొండను కొట్టి విగ్రహం తయారు చేశాడు. అతను ఆశ్చర్యపోయి, అదేనా, శిల్పి కన్నా గొప్పవాడు లేడు అని అనుకున్నాడు. ఒక్కసారిగా నిద్రలేచి చూసేసరికి తిరిగి తన వృత్తి దగ్గరే ఉన్నాడు. ఇకపై తన పనిపై గర్వంగా జీవించాడు. నీతి: మన పనినే గొప్పదిగా భావిస్తే మనం నిజమైన సంతోషాన్ని పొందగలం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.